హాయ్ అండి, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి ఇది. అండ్ అదేవిధంగా పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది 100 feet రోడ్ నుంచి 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుంది సార్. ఇదంతా కూడా 33 feet రోడ్డు. దీంట్లో చూసారు కదా డెవలప్మెంట్స్ అండ్ డ్రైనేజ్ ఉంది. చుట్టుపక్కల కనిపించేదంతా హెచ్ఎండిఏ వెంచరు. దాంట్లో మినిమం 20,000 అమ్ముతున్నారు. ఈ ఏరియాలో అన్నీ కూడా ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మీ ముందుకు ఇచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి ఇది అండి. ఇది ప్లాటు 267 square yards అంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది రోడ్డు. ఇది చుట్టూ బౌండరీ ఉంది కదా, ఫెన్సింగ్. ఇది 267 square yards అండి. 40 into 60. విడ్త్ వచ్చేసి 40 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. మంచి 4 మూలలు ఉంటుంది ఇది. అండ్ ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా 200 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది. లాస్ట్ ఇయర్ చెక్కులు కూడా ఇచ్చినాయి రైతులకి. ఈ ఏరియాలో మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేటువంటి ప్లానింగ్లో ఉంది గవర్నమెంట్. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు ముచ్చంతలు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్కడ కూడా విల్లాస్ కూడా అవుతున్నాయి. అండ్ ఈ ప్లాట్కి దగ్గరనే ఈ వెంచర్ ఉందండి. ఇక ఈ వెంచర్లో దాదాపుగా మనకు 20,000 అమ్ముతున్నారు ఫర్ స్క్వేర్ యార్డ్. ఇదంతా కూడా R1 జోన్ ఉంటుంది. అంటే హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి వెంచర్స్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి వెంచర్ ఇది. ఇది చూసారు కదా, ఇది మనం ఇందాక చూసినటువంటి ప్లాటు ఆ ఫ్రీకాస్ట్ పక్కకే. ఇందాక చూసినటువంటి ట్యాంక్ ఇదే. అది కనిపించేది ఫామ్ హౌస్ అండి. ఇది పద్మాలయ స్టూడియో ఉన్నటువంటి ఫామ్ హౌస్. అండ్ దాన్ని ఆపోజిట్లో ఫ్రంట్ సైడ్లో పద్మాలయ స్టూడియో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీని వదులుకోవద్దండి. రేట్ వచ్చేసి 6,500 చెప్తున్నామండి. నెగోషియేషన్ ఉంటుంది. 267 square yard ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 33 feet రోడ్ అండి. రేట్ వచ్చేసి చెప్పాను కదండి, 6,500. సైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది సార్. ఓకేనా? క్లియర్ టైటిల్ ఇది. అన్నీ మీరు చెక్ చేసి తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఈ ప్లాట్కి దగ్గరనే మంచి ఫామ్ హౌస్ కూడా ఉందండి. ఇగో చూడండి, ఇది ఫామ్ హౌస్. ఇది వెంచర్కి రావడానికి ఉన్నటువంటి రోడ్డు. ఇది అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఎప్పుడు చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఇది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ ఆపోజిట్ కూడా కన్స్ట్రక్షన్సే. ఇది ఓఆర్ఆర్ నుంచి వచ్చేటువంటి రోడ్ అండి. ఇది 100 feet రోడ్డు. ఇక చూసారు కదా, ఇది మనం ఇందాక చెప్పినటువంటిగా ఇది మై హోమ్ సంబంధించినటువంటి ప్రాపర్టీ అండి. ఇది వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. ఇదే అండి పద్మాలయ స్టూడియో మనం ఇందాక చెప్పినటువంటిది. ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక చూసినటువంటి కన్స్ట్రక్షన్ అంటే ఫామ్ హౌస్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఇందాక చూసినటువంటి ఫామ్ హౌస్. కాబట్టి ఈ ప్లాట్ ఎగ్జాక్ట్గా దీనికి బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ 100 feet రోడ్ నుంచి 1/2 kilometer డిస్టెన్స్ అండి. ఇలాంటి ఛాన్స్ని వదులుకోవద్దు.